ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పలు కీలకమైన అంశాలపై ప్రధానితో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇంకొక వైపు పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ ను ఎన్డీఏ ఎంపీలు కూడా కలిశారు. పవన్ ను కలిసిన వాళ్లలో లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. అలాగే పార్లమెంట్ లాబీలో పవన్ తో పురంధేశ్వరి కూడా ముచ్చటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల్ని పవన్ కళ్యాణ్ వరుసగా కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీతో ఆయన భేటీ పూర్తయింది. పవన్ తో భేటీ సందర్భంగా పార్లమెంట్ లాబీలో ఎన్డీఏ ఎంపీలు కూడా పవన్ ను కలిశారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంటతో పాటుగా పురంధేశ్వరి పవన్ ను కలిశారు. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఈ ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చాను. మేము అడిగింది ఏంటంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేశాను.